హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో వాటర్ రికవరీ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండి. సో ఇంత ఎక్స్ట్రాడినరీ రికవరీ అనేది ఏదైతే నేను ఎంతైతే ఫాల్ వచ్చిందో ఆల్మోస్ట్ అంత ఫాల్ ఈరోజు అగైన్ 3% నిఫ్టీ పెరగడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ 500 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఆల్రెడీ నేను మన వీడియోలో అనుకోవడం జరిగింది కదా, ఒకవేళ ఈ లైన్ బ్రేక్ అయితే రైట్, ఆల్రెడీ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. ఓకే, సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అయింది కాబట్టి సో ఒకవేళ దీనికి ఫాలో అప్ కంటిన్యూషన్ వస్తే కనుక సో చాలా పడే ఛాన్స్ ఉంది. ఈవెన్ 15,700 లెవెల్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకలేదని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బట్ సడన్గా సో ఆఫ్టర్నూన్ న్యూస్ రావడం జరిగింది. సో రష్యా మన యుక్రెయిన్ బార్డర్ నుంచి వాళ్ళ ట్రూప్స్ని వాళ్ళు వెనక్కి విత్డ్రా చేసుకోవడం జరిగిందనమాట అండి. సో కాల్ అప్ చేశారని చెప్పి న్యూస్ రావడం జరిగిందనమాట సో ఆఫ్టర్నూన్, రైట్. సో మన మీడియాలో రిపోర్ట్ చేయడం జరిగింది. సో వన్స్ ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో యూఎస్ మార్కెట్స్ కూడా, యూఎస్ ఫ్యూచర్స్ నేను చూస్తున్నాను అనమాట అండి. డవ్ ఫ్యూచర్స్ మీరు చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ నెగిటివ్ నుంచి చాలా ఫాస్ట్గా డవ్ ఫ్యూచర్స్ రికవర్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా సో గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే రికవర్ వచ్చిందో సో మన మార్కెట్స్ కూడా సో న్యూస్ ఎప్పుడైతే ఇదైందో ఆటోమేటిక్గా మళ్ళీ రికవర్ అయ్యింది, రైట్. సో అయితే ఏంటి, సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగిపోతాయా మార్కెట్స్? ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఒకవేళ చాలామంది కొంత లాసెస్లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారండి. ఎందుకంటే ఎవరైతే లెవరేజ్ మీద, ఎవరైతే వాళ్ళ ఓన్ మనీ కాకుండా సో ఎవరైతే ఎక్సెస్ మనీ తోటి అవి చేస్తారో డెఫినెట్గా దే ఆర్ ఆల్ ఇన్ ట్రబుల్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారో సో నిన్న ఎవరైతే పుట్ సెల్లింగ్ చేశారో వాళ్ళందరూ క్రష్ అయిపోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే కాల్ సెల్లింగ్ చేశారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా సో దే మైట్ ఫెల్ట్ ద హీట్ అనమాట అండి. సో మార్కెట్స్ యొక్క బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంది. సో అది నేను చెప్పడం జరిగింది కదా, మేబీ ఆ న్యూస్ ఒకవేళ ఇదైతే కనుక మళ్ళీ మార్కెట్స్ కొంచెం హోల్డ్ అవ్వచ్చు, మళ్ళీ రికవర్ రావచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అయితే ఇంత ఎక్స్ట్రాడినరీగా ఇంత రికవరీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండి. సో మార్కెట్స్ అయితే ఇంత రికవరీకి రీజన్ ఏంటి, సో ఇంత బయ్యింగ్ ఎవరు చేశారని చూస్తే కనుక ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ సెల్లింగ్ చేయడం జరిగింది. అది మన వారు ఇవన్నీ పక్కన పెడితే వాటికంటే మెయిన్ మనకి ఇష్యూ మన మార్కెట్స్లో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనమాట అండి. అది చాలా చాలా మెయిన్ ఇష్యూ ఫ్రెండ్స్. ఎందుకంటే కంటిన్యూగా సో ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్ అంతా వాళ్ళు సెల్లింగ్ మోడ్లోనే ఉండడం జరిగింది. 2,300 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, సో అయితే మరి ఏంటి మార్కెట్ని ఇంత సపోర్ట్ చేసింది ఎవరంటే డిఏఎస్ అనమాట అండి, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎల్ఐసి. ఓకే, సో ఎల్ఐసి కూడా డిఏఎస్ కింద రావడం జరుగుతుంది. సో మొత్తం 4,400 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో అది కూడా డెఫినెట్గా హెవీ వెయిట్స్లో బయింగ్ చేసి ఉంటారన్నమాట అండి. ఇండెక్స్ హెవీ వెయిట్స్లో బయింగ్ చేస్తేనే ఈ కైండ్ ఆఫ్ రికవరీ రావడం జరుగుతుంది. లైక్ రిలయన్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద షేర్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇవన్నీ కూడా 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఈ పాయింట్ కూడా నేను చెప్పడం జరిగింది. నిఫ్టీకి ఒక మంచి సపోర్ట్ ఉంది యాక్చువల్గా ఇది. సో ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తుందో మనం చూడాలి. 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర జనరల్గా లాంగ్ టర్మ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కాబట్టి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నిన్న మనం అనుకోవడం జరిగింది. సో ఈరోజు ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకోవడం కాకుండా ఏదైతే నిన్న గ్యాప్ డౌన్ ఫామ్ అయిందో మార్కెట్లో ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోవడం జరిగింది, రైట్. వన్స్ అగైన్ బ్యాక్ టు ద ట్రయాంగిల్, మళ్ళీ ఆ చట్టంలోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక. సో అయితే బొలింజర్ బ్యాండ్ మీరు చూస్తే కనుక సో బొలింజర్ బ్యాండ్ ఇంకా స్టిల్ మిడ్ రేంజ్ ఏదైతే ఉందో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ 17,450 రేంజ్లో ఉందన్నమాట అండి. సో విచ్ ఈస్ వెరీ క్లోజ్ అనమాట అండి. రేపు ఈ రేంజ్ దాటి క్యాండిల్ క్లోజ్ అవుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. స్టిల్ ఎంఏసిడి ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఇంకా మార్కెట్ ఉండడం జరిగిందనమాట అండి. షార్ట్ టర్మ్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని కిందే ఇంకా మనం మార్కెట్ ట్రేడ్ అవుతుందన్నమాట అండి. ఓన్లీ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర మంచి సపోర్ట్ మాత్రం, అండ్ ప్రీవియస్ లెవెల్ లో లెవెల్స్ ఏదైతే ఉన్నాయో స్వింగ్ లోస్ దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదండి. సో అది టెక్నికల్గా యాక్ట్ చేయడం జరిగింది. ఒక బౌన్స్ అనేది రావడం జరిగిందనమాట అండి, రైట్. అయితే ఎప్పుడైతే చెప్పాను కదండి సరదాగా నిన్న పుష్ప కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పి, ఒకవేళ ఇది ప్రీవియస్ రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 17,600 అనేది ఒక హడ్డిల్ అనమాట అండి దీనికి ఖచ్చితంగా. అండ్ అబోవ్ దట్ 17,770, రైట్. ఈ రెండు మెయిన్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి నిఫ్టీకి. సో అయితే రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్ అయిపోయింది. ఏదైతే ఉక్రెయిన్ అన్సర్టెనిటీ ఉందో అది పక్కకి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఇంకా మన ఎలక్షన్స్, అదేవిధంగా యూఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే పాసిబిలిటీ ఉందా లేదా, సో దీన్ని బేస్ చేసుకుని గ్లోబల్గా న్యూస్ పరంగా ఉంటుంది అనమాట అండి, రైట్. అయితే మెయిన్ కాజ్ ఆఫ్ కన్సర్న్ మాత్రం డెఫినెట్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనమాట అండి. అయితే డిఏఎస్ మరి బయింగ్ చేస్తున్నారు కదండి. డిఏఎస్ ఎందుకు ఎంత బై చేస్తున్నారంటే
అంటే ఎల్ఐసి ఐపీఓ ఆల్రెడీ వాళ్ళ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అని చెప్పి ఐపీఓకి ముందర సబ్మిట్ చేయాలన్నమాట అండి. ఆల్రెడీ డ్రాఫ్ట్ అది సబ్మిట్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఓకే. సో అది ఎప్పుడైతే సబ్మిట్ చేశారో మేబీ మార్చ్ నెక్స్ట్ మంత్లో రావచ్చు కదా. సో మీన్ వైల్ మార్కెట్ని సాయశక్తుల మార్కెట్ని బ్రేక్ అయిపోకుండా హోల్డ్ చేయడానికి డెఫినెట్లీ వాళ్ళు ట్రై చేస్తారన్నమాట అండి. ఎందుకంటే మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ ఎల్ఐసికి ఉందన్నమాట అండి ఖచ్చితంగా. ఓకే. డిఐఎస్లో సో ఎల్ఐసి పాత్ర కూడా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చూడాలి. నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి ఇప్పుడు చాలా మనీ వస్తుందండి ఈఎల్ఎస్ఎస్ రూపంలో కానీ మ్యూచువల్ ఫండ్స్కి అండ్ ఇన్సూరెన్స్లకి చాలా మనీ అనేది. ఎందుకంటే మార్చి నెల ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ట్యాక్స్ ప్లానింగ్ అందరూ చేసుకుంటూ ఉంటారు కదా. సో చాలా మనీ అనేది ఫండ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఆ మనీ అంతా మేబీ దే ఆర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ హియర్, రైట్. సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి. సో ఎందుకు అంత బయింగ్ జరిగిందంటే సో కొంచెం కరెక్షన్ వచ్చింది కదా కొంచెం. సో ఆల్మోస్ట్ హై లెవెల్ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 10% దాకా కరెక్షన్లో ఉన్నాం. సో అందువల్ల ఒక బయింగ్ లెవెల్లో సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ చెప్పాను కదండి, చాలా స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. మీరు చూస్తే కనుక ఇండెక్స్ హెవీ వెయిట్స్ అక్కడి నుంచి ఈరోజు బౌన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, రైట్. సో అయితే ఈ సెల్లింగ్ ఎప్పుడైతే ఆగుద్దో మనం అప్పుడు కొంచెం నమ్మాలి తప్ప అప్పుడు దాకా నమ్మడానికి లేదు. నిన్న కూడా 4,000 కోట్లు నిన్న సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఐస్ నిన్న 2,000 కోట్లు ఆపోజిట్ టైం చూసారు కదా. సో నిన్న 2,000 కోట్లు కొన్నారు, ఈరోజు 4,000 కోట్లు కొన్నారు మాట అండి. సో ఎఫ్ఐఎస్ నిన్న 4,000 కోట్లు అమ్మారు, ఈరోజు 2,000 కోట్లు అమ్మారు. అంటే ఓవరాల్గా ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోతున్నారు, డిఐఎస్ మొత్తం ఆ లోడ్ అంతా తీసుకుంటున్నారు మాట అండి. సో డిఐఎస్ జస్ట్ హోల్డింగ్ మార్కెట్స్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సో ఇంట్రాడేలో మోర్ దాన్ 1,000 పాయింట్స్ నిన్న ఎంతైతే పడిందో ఈరోజు అంతా రికవరీ రావడం జరిగింది. ఒక బుల్లిష్ థ్రస్టింగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ రావడం జరిగింది, ఫామ్ అవడం జరిగింది. అయితే ఇది కూడా ఎగ్జాక్ట్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరే స్టిల్ ఆ రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉందన్నమాట అండి. ఇంకా స్లైట్ ఒక లెటర్స్ ఒక 300 పాయింట్స్ పెరిగితే ఈ గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది అనమాట. ఏదైతే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఫామ్ చేసిందో నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫిల్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా గ్యాప్ ఫిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉందన్నమాట అండి. సో ఒక 300-400 పాయింట్స్ పెరిగితే సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ కూడా సో ఆల్మోస్ట్ ఫిల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అండి, రైట్. సో తర్వాత ఏ విధంగా ఉంటుంది ప్రైస్ యాక్షన్ మనం చూడాలన్నమాట అండి. సో అయితే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ ఇంచుమించు అక్కడే ఉంది. సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అయితే ఇంకా లేదనమాట అండి. బట్ లుకింగ్ ఎట్ ద క్యాండిల్ డెఫినెట్గా ఫాలో అప్ అనేది ఉంటుంది అనమాట అండి. ఇంత బయింగ్ వచ్చినప్పుడు కొంచెం డెఫినెట్గా సో ఫాలో అప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్. పైకి పెరిగే ఛాన్సెస్ రేపు కొంచెం ఉన్నాయని చెప్పి మనం భావించాలన్నమాట అండి, రైట్. అదేవిధంగా బొలింజర్ బ్యాండ్ సంబంధించి నేను షేర్ చేయడం జరిగింది కదండి. సో మేబీ బ్యాండ్ వాక్ స్టార్ట్ అవుద్దేమో, సో మేబీ క్లౌడ్ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ డ్యూ టు దిస్ సడన్ న్యూస్ చేంజ్ వల్ల అగైన్ బ్యాక్ టు ఇన్సైడ్ అనమాట అండి. సో ఈ రేంజ్లో మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట అండి. అయితే ఈ రేంజ్ ఎంత లాంగ్ టర్మ్ కంటిన్యూ అయితే అంత వచ్చి మూమెంట్ మాత్రం అంత విగరస్గా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట అండి. సో లాంగర్ ద మూవ్ స్ట్రాంగర్ ద మూవ్ అనమాట అండి. అంటే లాంగర్ ద కన్సల్టేషన్ స్ట్రాంగర్ ద మూవ్. ఓకే. ఎక్కువ కన్సల్టేషన్ అవుతూ ఉంటే ఇదే జోన్లో చాలా కాలం ఉంటే కనుక వచ్చి మూవ్ మాత్రం చాలా అగ్రెసివ్గా పైకి కానీ కిందకి కానీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట అండి, రైట్. సో యాజ్ ఆఫ్ నౌ అన్ని రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి. బట్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేస్తే సెంటిమెంట్ బాగుంటే కనుక ఆ రెసిస్టెన్స్ దాటి వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. అయితే యూరోపియన్ మార్కెట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా సమ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో యూరోపియన్ మార్కెట్స్ ఇవన్నీ చూస్తే కొంచెం మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంత మనకి ఫుల్ క్లారిటీ లేదు, అంటే కంప్లీట్ బుల్లిష్నెస్ అయితే ఇంకా రాలేదన్నమాట గ్లోబల్గా సెంటిమెంట్ పరంగా, రైట్. అయితే ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయి అనేది మనం చూడాలన్నమాట అండి. ఈరోజు నైట్ డౌ జోన్స్ కానీ నాస్డాక్ ఇవి వాటి యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, రైట్, అవి ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు అని దాన్ని బేస్ చేసుకుని కూడా ఉండొచ్చు అనమాట అండి. ఓకే. సో మన మార్కెట్స్ రేపు ఓపెనింగ్ ఈ గ్లోబల్ క్యూస్ని బట్టి డెఫినెట్గా ఉంటుంది అనమాట, రైట్. అయితే విక్స్ యొక్క ఇంపాక్ట్ కొంచెం తగ్గిందనమాట అండి. విక్స్ ఆల్రెడీ అబౌట్ 23 లెవెల్స్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక 10% పడడం జరిగింది. ఓకే. సో 20 మళ్ళీ ఒక రీజనబుల్ రేంజ్కి ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అంటాం కదా. సో ప్రమాద హెచ్చరిక మొదటి ఆ రేంజ్లోకి మళ్ళీ కిందకి రావడం జరిగిందనమాట అండి, రైట్. ఓకే. సో ఇది ఎనీ టైమ్ ఇట్ విల్ చేంజ్ అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ లుకింగ్ ఓకే. అండ్ ఈరోజు సెక్టర్స్ పరంగా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు
ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూస్తే గనక మీరు సో నిఫ్టీ 3% మొత్తం అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్‌లో వండర్‌ఫుల్. అందుకే ఈరోజు థంబ్‌నెయిల్ బుల్స్ ఆర్ బ్యాక్ అనమాట అండి. చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో బయింగ్ జరిగింది. సో ఏదైతే క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయో అందులోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. సో మంచి మంచి మనీ అంతా కూడా సో బయింగ్ అనేది మంచి క్వాలిటీ స్టాక్స్‌లో వెళ్ళింది. అయితే అక్రాస్ సెగ్మెంట్స్ అన్ని సెక్టర్స్‌లోని బయింగ్ జరిగింది. అయితే అండర్ పెర్ఫార్మ్ చేసింది ఫార్మా అండ్ స్మాల్ క్యాప్ రైట్. సో ఎందుకంటే ఎప్పుడైతే లార్జ్ క్యాప్స్ కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్‌లో ఉన్నాయో ఖచ్చితంగా సో ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా సో ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్స్‌కే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చూడొచ్చనమాట అండి. స్మాల్ క్యాప్ ఇంకా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా నిఫ్టీతో పోలిస్తే ఆల్మోస్ట్ సిమిలర్ పెర్ఫార్మెన్స్ అనమాట అండి. అయితే ఈరోజు లీడర్ ఆఫ్ ద బోర్డ్ ఏంటంటే సిఎన్ఎక్స్ ఆటో అనమాట అండి. సో ఆటో ఇండెక్స్ చాలా వండర్ఫుల్‌గా పెరిగింది. సో బజాజ్ ఆటో, హీరో మోటో ఇలాగ మొత్తం అన్నీ కూడా సో ఆటో స్టాక్స్ అన్నీ కూడా వండర్‌ఫుల్‌గా పెరగడం జరిగింది. అదేవిధంగా పిఎస్‌వి ప్యాక్ కూడా సో బాగా పెర్ఫార్మ్ చేయడం అనేది జరిగిందనమాట అండి. రైట్. సో ఇది ఫ్రెండ్స్. సో సెక్టర్ రొటేషన్‌కి సంబంధించి నెక్స్ట్ వచ్చి ఈరోజు కొన్ని స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి. 1, 2 స్టాక్స్ డెఫినెట్‌గా సో నేను మీతో షేర్ చేస్తాను. అయితే బిఫోర్ దట్ నిన్న మనం 3 స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఎక్సెల్ ఇండస్ట్రీస్, మైథానాలయ అండ్ యూఫ్లెక్స్. మిగతా 2 ఇంకా పెర్ఫార్మ్ చేయలేదు కానీ ఎక్సెల్ ఇండస్ట్రీస్ మాత్రం దూసుకుపోయిందనమాట అండి ఈరోజు. నిన్న నేను మీకు షేర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్. సో ఆల్మోస్ట్ ఇంట్రాడేలో మోర్ దాన్ 10% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఒకవేళ ఎవరైనా కరెక్ట్‌గా మీరు పొజిషన్ తీసుకుని ఉండుంటే యూ మేడ్ 10% ఇంట్రాడేలోనే సో వండర్‌ఫుల్‌గా ప్రాఫిట్ వచ్చి రావడం జరిగిందనమాట అండి. లుక్ అట్ ద వాల్యూమ్స్ ఫ్రెండ్స్. వాల్యూమ్స్ చాలా అగ్రెసివ్‌గా సో కరెక్ట్‌గా ఈ చిన్న ప్యాటర్న్ ఫార్మ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చింది మీరు చూసారు కదా! సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది నిన్న అంత నెగెటివ్ మార్కెట్‌లో అంటే బిగ్ అక్యుములేషన్ అనేది ఇన్‌స్టిట్యూషన్స్ ఇక్కడ అక్యుములేషన్ చేసినట్టుగా స్టాక్ కనిపిస్తుందనమాట అండి. ఇంత నెగెటివ్ మార్కెట్‌లో ఎంత స్ట్రాంగ్ స్ట్రెంత్ పెర్ఫార్మ్ చేయడం అనేది విచ్ ఈస్ రియల్లీ కమెండబుల్ అనమాట స్టాక్. ఓకే. సో ఈ స్టాక్‌లో మొమెంటమ్ ఉంది. రైట్. అండ్ యాక్చువల్‌గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అంటే పైకి వెళ్ళినప్పుడు అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. 1370 దాకా వెళ్ళింది. మళ్ళీ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ప్రైస్ కిందకి వచ్చేయడం జరిగిందనమాట. రేపు ఒకవేళ మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే సో ఆల్రెడీ నిన్న మీకు షేర్ చేయడం జరిగింది కదా! నేను కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి 1600, 1800 టార్గెట్స్ కూడా ఇన్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్‌లో స్టాక్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో అయితే ఈరోజు 2 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది. ఓకే. ఇది మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేది నేను మీకు షేర్ చేసింది ఎక్సెల్ ఇండస్ట్రీస్ అనేది. సో ఇది కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉన్న స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట అండి ఇన్వెస్ట్‌మెంట్‌లో. మీరు ఏ టైపు ఇన్వెస్ట్ అనే దాన్ని బట్టి మీరు మీ స్టైల్ చూస్ చేసుకోవాలన్నమాట అండి. సో టాటా కమ్యూనికేషన్స్ అనేది సో స్టాకు ఒక ఛానల్ సపోర్ట్ దగ్గర ఉందన్నమాట అండి. రైట్. స్టాప్ లాస్ జస్ట్ ఒక రూ. 50 కింద పెట్టుకోండి. సో టార్గెట్ మాత్రం కొంచెం ఎక్కువ టార్గెట్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట అండి. ఓకే. సో ప్రైస్ అరౌండ్ 1260 1265 రేంజ్‌లో ఉందన్నమాట అండి. ఓకే. రైట్. సో స్టాప్ లాస్ కిందన కొంచెం 1200 కిందన స్టాప్ లాస్ 1180 ఆ రేంజ్‌లో స్టాప్ లాస్ పెట్టుకొని సో మీరు టార్గెట్స్ వచ్చి మంచి టార్గెట్స్ వస్తున్నాయన్నమాట అండి దీనికి. ఈజీగా ఒక 400 పాయింట్స్ పైన సో టార్గెట్ కింద మీరు పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండి. సాక్ సాఫ్ట్. ఓకే. సాక్ సాఫ్ట్ కూడా మీరు చూస్తే కనుక కన్సాలిడేషన్ ఛానల్‌లో ఉందనమాట అండి. అంటే మీరు రిస్క్ రివార్డ్ కొంచెం ఫేవరబుల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఛానల్ యొక్క లోయర్ ఎండ్‌లో ఎక్కడైతే మల్టిపుల్ టైమ్స్ స్టాక్ సపోర్ట్ తీసుకుంటుందో ఆ లెవెల్‌లో మీరు బై చేస్తున్నారు కాబట్టి ఓకే. సో స్టాక్ వచ్చి అరౌండ్ 930 ఆ రేంజ్‌లో ఉందనమాట అండి. సో 940 రేంజ్‌లో ఓకే. సో మీరు కిందన 820 ఆ లెవెల్‌లో స్టాప్ లాస్ పెట్టుకుని 1000 ప్లస్ టార్గెట్‌కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి ఈ స్టాక్. ఓకే. సో ఎందుకంటే ప్రీవియస్‌గా మల్టిపుల్ టైమ్స్ అక్కడ అటెంప్ట్ చేయడం జరిగింది. సో దేర్ ఈస్ ఎ లైక్లీహుడ్ సో మళ్ళీ ఈ అప్పర్ ఎండ్ ఛానల్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి స్టాక్‌లో. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటల్ న్యూస్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.